థైరాయిడ్ లంప్స్ అంటే ఏంటి, వీటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్న వాటిని వివరించడానికి మనతో పాటు డాక్టర్ శైలేష్ గారు అందుబాటులో ఉన్నారు. హలో డాక్టర్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ లంప్స్ అంటే ఏంటి? సో థైరాయిడ్ లంప్స్, థైరాయిడ్ ఫస్ట్ ఏంటంటే బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్. సో దీనికి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్, అండ్ దే ఆర్ కనెక్టెడ్ బై ఇస్థమస్. సో నార్మల్గా థైరాయిడ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి, మెటబాలిజం మెయింటైన్ చేయడానికి. సో చాలాసార్లు మనం వింటుంటాము మన ఫ్యామిలీలో, సేమ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎంత కామన్ ఉందో థైరాయిడ్ కూడా, మా వాళ్ళకి థైరాయిడ్ ఉంది, ఇంత ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాం, ఇంత డోస్ వాడుతున్నాం అని మనం కామన్గా వింటుంటాం. సో అది ఏంటి అంటే థైరాయిడ్ ఫంక్షన్స్ అంటే చేసే రోల్, థైరాయిడ్ సీక్రెటింగ్ ద T3 and T4 హార్మోన్స్ తగ్గడం కానీ పెరగడం కానీ ఇలాంటి 2 ఉంటాయి. ఎక్కువ అయిపోతే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, దానికి హైపర్ థైరాయిడిజం అంటాం, హైపర్ ఎక్కువ అయిపోవడం. సో దానికి మనం తగ్గించేలాగా మెడిసిన్స్ ఇస్తాము. అదే ఒకవేళ తక్కువ అయిందనుకోండి థైరాయిడ్, దాన్ని హైపో అంటాం. సో చాలా పేషెంట్ మనం చూస్తుంటాము హైపో తోటి ఉండి వాళ్ళు థైరాక్సిన్ 50 mg 75 mg ఇట్లా డోస్ వాడుతూ ఉంటారు. సో ఇవి 2 ఫంక్షన్ పక్కకు పెట్టేస్తే కొన్నిసార్లు ఈ గ్లాండ్లో గడ్డలు అవుతూ ఉంటాయి. సో నొడ్యూల్స్ లాగా, లంప్స్ లాగా, స్వెల్లింగ్ లాగా, అవి సింపుల్ గడ్డలే కావచ్చు, లేకుంటే క్యాన్సర్ గడ్డలే కావచ్చు. సో ఎలాంటి గడ్డలైనా కానీ, వెదర్ స్మాల్ లెస్ దాన్ 1 centimeter కావచ్చు, పెద్ద గడ్డలు కావచ్చు, దాన్ని మనం నొడ్యూల్ ఆర్ లంప్ ఇలా అంటాము. సో ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మలిటీ, సో స్ట్రక్చరల్ అబ్నార్మలిటీ ఇది ఫంక్షన్కు రిలేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే గడ్డలు కొన్నిసార్లు హైపోథైరాయిడిజం చేయొచ్చు, హైపర్ థైరాయిడిజం చేయొచ్చు. కొన్నిసార్లు అవి ఏం సీక్రెట్ చేయవు, నార్మల్గానే ఉంటుంది. దాన్ని థైరాయిడ్ అంటే నార్మల్గా ఉన్న థైరాయిడ్ హార్మోన్స్. సో ఎనీ స్ట్రక్చరల్లో లంప్ ఉన్నదాన్ని మనం థైరాయిడ్ లంప్ కానీ నొడ్యూల్ అంటాం.